అలాంటి రోడ్డు మీరు హైదరాబాద్లో చూపించండి. ఇవాళ రాజమండ్రిలో మేం చేసాం, జగనన్న ప్రభుత్వంలో మేం చేసాం. ఆ రోడ్డు గ్రాండ్ ట్రంక్ రోడ్, అక్కడ ఉన్న ఫౌంటైన్స్ చూడండి ఎట్లా తయారు చేశాము. మీరా పుష్కరాలకి 2,000 కోట్లు తెచ్చారు. ఏం చేశారు 2,000 కోట్లు అని అడుగుతా ఉన్నా. 2,000 కోట్లు ఒక 1,000 పక్కన పెట్టి, ఓ 1,000 కోట్లు పక్కన పెట్టి, మిగతా 1,000 కోట్లతో మీరు పైనుంచి కింద దాకా కార్పొరేటర్ల దాకా, వాళ్ళు ఎవరో కమిటీలు ఉన్నాయి కదా, ఆ జన్మభూమి కమిటీల దాకా మొత్తం పందికొక్కుల్లో దోచుకు తిన్నారు. మీరు చేసిన నిర్వాహకం ఇది. రాజమండ్రి పుష్కరాలకి ఏం చేశారండి మీరు? ఏం డెవలప్మెంట్ చేశారు? మేము 400 కోట్లతో ఈ డెవలప్మెంట్ అంతా చేసాం. మీరు సెంట్రల్ జైలు కిటికీలోంచి కనబడి ఉంటుంటుంది కంబాల్ చెరువు పార్క్. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, మీ హయాంలో అలాంటి పార్క్ ఒక్కటైనా మచ్చుకి దాంట్లో కనీసం 50% అయినా ఒక రిక్రియేషన్ స్పాట్ని మీరు తయారు చేశారా? ఆ హైటెక్ బిల్డింగ్ ఒకటి చూపిస్తారు, అది కాకుండా మనం చేసింది ఏమన్నా ఉందా? కంబాల్ చెరువు పార్క్, లూంబిని పార్క్ని తలదన్నే విధంగా హైదరాబాద్లో కంబాల్ చెరువు పార్క్కి మేము చేసాం. మీ హయాంలో ఆ కంబాల్ చెరువు పార్క్ దగ్గరికి వెళ్ళాలంటే ముక్కులు మూసుకుని వెళ్ళేవారు జనాలు. మా హయాంలో 50 రూపాయలు టికెట్ కొనుక్కొని లైన్లో నుంచి వెళ్తున్నారు. అది మా డెవలప్మెంట్. మా డెవలప్మెంట్ అది స్వామి. నువ్వేదో నన్ను రీల్స్ రాజా అని చెప్తావు, ఏది రీల్స్ మాస్టర్ అని అంటున్నావు. రీల్స్ మాస్టర్ అని బిరుదిచ్చావుగా, అంటే మాస్టర్ అంటే ఏంటి? టాప్ అని. నువ్వు ఇంకా అప్గ్రేడ్ కాలేదు. మీకు వయసు అయిపోయింది, అప్గ్రేడ్ కాలేదు. ఒకసారి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సోషల్ పేజెస్ ఉంటే మీరు వాచ్ చేయండి. ఆయన అప్గ్రేడ్ అయ్యాడు. ఆయనది కూడా 2 రోజులకు ఒక రీల్ ఉంటుంది. ఆయన చేసిన యాక్టివిటీని హైలైట్స్ అంటారు దాన్ని. నువ్వు దాని పేరు ఏదైనా పెట్టుకోండి, దాన్ని హైలైట్స్ అంటారు. ఆయన అప్గ్రేడ్ అయ్యి యూత్ కనెక్ట్ అయ్యాడు. మనకు వయసు అయిపోయి ముసలోళ్ళకి కూడా మీరు కనెక్ట్ కావట్లా. అది తేడా. ఇంకా మిమ్మల్ని నమ్మే ఆలోచనలు ప్రజలకి ఏం లేదు. ఇవాళ ఈనాడు పత్రికలో ఒక మెయిన్ పేజీలో రాస్తూ ఉన్నారు, నాది విజన్, జగన్ది పాయిజన్ అని. ఏంది బాబు మీ విజన్ ఏందో చెప్పండి బాబు, మేము తెలుసుకుంటాం. ఇంకా ప్రజల్ని బురిడి కొట్టించి ఇంకా చెప్పాలనంటే ఎవడు నమ్మే పరిస్థితులు లేవు. ఎవడు నమ్మడు. ఎందుకంటే మీరు ఏం చేశారు 2014 నుంచి 19 దాకా? ఏమన్నా చేశారా అని అడుగుతా ఉన్నా. ఏమన్నా చేశారా? ఏం చేయలేదు కదా. మేము రాజమండ్రిలో 2 సంవత్సరాల్లో ఇంత చేసాం. కేవలం 2 ఇయర్స్లో, 2.5 ఇయర్స్ కరోనాతో పోయినా 2 సంవత్సరాల్లో మొత్తం రూపురేఖలు మార్చేసాం. సిటీ వైబ్ తీసుకొచ్చాం. మీ టైంలో రాజమండ్రి ఒక పెద్ద పల్లెటూరు లెక్క ఉండేది. ఇవాళ రాజమండ్రి ఒక సిటీ ఎన్వైర్న్మెంట్ తీసుకొచ్చాం. ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు. ఇదే పార్క్ ఉంది, ఏకేసీ పార్క్. ఈ పార్క్లో పట్టుమని 10 మంది ఉండేవారు కాదు. ఇవాళ 1000 మంది వస్తూ ఉన్నారు ప్రతిరోజు, 1000 సంఖ్యలో. అంటే ప్రజలకి నచ్చితేనే కదా వస్తుంది, ఎవరైనా వస్తారు, అది రారు కదా. ఇంకొక అంశము, ఈయన పార్లమెంట్లో ఏం మాట్లాడలేదు అని అంటా ఉన్నాడు. నేను ఒక్కటే ఓపెన్ ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు గారికి చేస్తున్నా. పోనీ మీకు వయసుకి మీరు ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయకపోతే మీ కొడుకు లోకేష్ని యాక్సెప్ట్ చేయమనండి. నేను పార్లమెంట్లో మాట్లాడిన సబ్జెక్ట్లో కానీ, నేను రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో చేసిన డెవలప్మెంట్ కానీ, నాలో 50%, 50% మీ ఎంపీలు ఎవరైనా చేస్తే నేను ఇలా రాజీనామా చేసి పక్కకెళ్ళిపోతా. పోనీ ఇప్పుడు ఎంపీలు కూడా కాదు, పాత ఎంపీలను తీసుకోండి. మీరు 2014 నుంచి 19 దాకా మీకు 16 మంది ఎంపీలు ఉన్నారు. ఆ 16 మందిని కూడా మీరు ఎతికి తెచ్చుకోండి. వాళ్ళు 5 సంవత్సరాలు చేశారు, వీళ్ళు ఒక 5 సంవత్సరాలు చేశారు. వీళ్ళల్లో నేను మాట్లాడినంత సబ్జెక్టు పార్లమెంట్లో మీ వాళ్ళు ఎవరైనా కానివ్వండి, పోనీ మీ వాళ్ళు డెవలప్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఇవాళ మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. పార్లమెంట్లో ఎన్నో అంశాలు, బ్యాంకింగ్ ఇష్యూస్ గురించి నేను మాట్లాడా. మొత్తం బ్యాంకర్స్ అందరూ కూడా అక్రాస్ ద కంట్రీ 1000 సంఖ్యలో నాకు మెయిల్స్ పెట్టారు సూపర్ యాన్యుయేటెడ్ ఎంప్లాయీస్ గురించి. నేషనల్ ఇష్యూస్ మాట్లాడాం. అదే రకంగా
డాక్టర్స్ ఫెటర్నిటీ గురించి మాట్లాడాం. డాక్టర్స్ పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒక ఆమె పాపం డాక్టర్ ప్రియాంక అని రాజస్థాన్లో గైనకాలజిస్ట్, ఆమెని హెరాస్మెంట్ చేస్తే సూసైడ్ చేసుకుని చనిపోయింది. డాక్టర్ ఫెటర్నిటీకి మొత్తం దేశం అంతా ఒక తాటి మీద నుంచోవాలని నేను పార్లమెంట్లో మాట్లాడా. వేల సంఖ్యలో నాకు అభినందనలు తెలియపరిచారు. ఇలా ఎన్నో అంశాలు మేము మాట్లాడాం. నిజంగా యాజ్ ఎ పార్లమెంటేరియన్గా నాకు 100% సాటిస్ఫాక్షన్ ఉంది. నాకు రాజకీయాలు కొత్త అయినా, నేను ఎంపీకి కొత్త అయినా, ఫాస్ట్ లెర్నర్, త్వరగా నేర్చుకుని ప్రజలకి ఏం ఉపయోగపడుతుందో అన్ని అంశాలు కూడా ముందుకు వెళ్ళాం. నేను ఇవాళ డెలిబరేట్గా మీ తనయుడు లోకేష్ని, మీకు అంత నమ్మకం ఉంది కదా, మీకు ముఖ్యమంత్రి అభ్యర్థి మీ లోకేషే కదా, రాజమండ్రిలో నా పైన గెలవమనండి, నా పైన ఎమ్మెల్యే కింద గెలవమనండి. నేను ఎమ్మెల్యే కింద పోటీ చేస్తున్నా, జగనన్న ఎమ్మెల్యే కింద నన్ను పెట్టబోతా ఉన్నారు. రాజమండ్రిలో మీరు కంచుకోవడం చెప్పుకుంటూ ఉంటారు కదా, రాజమండ్రి మీ లోకేష్ని రాజమండ్రి పంపించండి, మంగళగిరి నుంచి ఇక్కడ పంపించండి, ఇక్కడ మీరు పోటీ చేయండి. ఇప్పుడు నాకున్న సబ్జెక్ట్లో, నాకున్న లాంగ్వేజ్ కమాండ్లో, మేం చేసిన డెవలప్మెంట్లో మీ కొడుకు కనీసం 50% అయినా పనిచేస్తాడా? ఇంకా మీ దాంట్లో చెప్పాలని అంటే తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ నిజంగా సబ్జెక్ట్ ఉన్నవాడు, అలాంటి వాళ్ళని తెచ్చుకుంటే పార్టీ బతుకుతుంది. మీ లోకేష్ పప్పు సోదను పెట్టుకుంటే ఏం లేగదు, ఎన్ని జాకీలు పెట్టి కొట్టి లేపినా కూడా లెగడు. ఇవన్నీ తెలుసుకోండి. ఫస్ట్ ఏదో మనం పార్టీ పెట్టామనంటే అదేదో కుటుంబ పార్టీలాగా మొత్తం నేను, నా కొడుకు, నా మనవడు వీళ్ళే ఏలాలి, నా పార్టీని, ఆంధ్రప్రదేశ్ని వీళ్ళే ఏలాలి అనే ఒక దుర్మార్గపు ఆలోచన నుంచి బయటికి రండి. కొత్త తరాన్ని ఎంకరేజ్ చేయండి. కొత్త తరం రాజకీయ నాయకులు రావాలా, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు రావాలా, చదువుకున్న వాళ్ళు రావాలా, అలాంటి వాళ్ళు రావాలి తప్పితే ఇక్కడ రాజమండ్రిలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా అధికారాన్ని అడ్డుపెట్టుకుని, ఎమ్మెల్యే అధికారాలను అడ్డుపెట్టుకుని వడ్డీ వ్యాపారాలు చేస్తారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చిట్లు వ్యాపారం చేసి, బ్లాక్మెయిల్ చేసి, ఒత్తిడి చేసి చిట్లు వేయించుకుంటారు. ఇలా రాజమండ్రిలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఎందుకు వాళ్ళకి సీట్లు ఇవ్వాలనండి వడ్డీ వ్యాపారస్తులకి? దాన్నే కదా అడ్డంగా దొరికి సెంట్రల్ జైలుకి వెళ్ళి ఊసలు లెక్క పెట్టింది. ఇవాళ ప్రజలందరూ కూడా అవగాహన చేసుకుంటా ఉన్నారు. ఇవాళ సంక్షేమంలో మాతో పోటీ పడలేరు, డెవలప్మెంట్లో కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నా మాతో పోటీ పడలేరు. ఒక రాంగ్ నెరేటివ్ వెళ్ళిపోయింది ప్రజల్లో, అంటే ఈయన జగనన్న ప్రభుత్వం ఓన్లీ సంక్షేమం చేస్తున్నారు, అభివృద్ధి చేయట్లేదని. నేను ఇవాళ ఓపెన్గా చేస్తూ ఉన్నా, ఓపెన్గా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. విద్యారంగంలో మేం చేసినంత డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టిన తర్వాత ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం కూడా చేయాల. ఓపెన్గా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. దానికి డిబేట్కి సిద్ధం అంటే సిద్ధం, ఎవరినైనా తెచ్చుకోండి, మేధావులను తెచ్చుకోండి, నేనే కూర్చుంటా. అదే రకంగా వైద్య రంగంలో మేం చేసినంత డెవలప్మెంట్ ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా చేయలే. ఓపెన్ ఛాలెంజ్. ఇవాళ 16 కొత్త మెడికల్ కాలేజీలు మేము తీసుకొస్తా ఉన్నాం. రాజమండ్రిలో ముఖ్యమంత్రి గారు జగనన్న ఒక మెడికల్ కాలేజ్ని ఇవ్వడం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది. వాళ్ళు ఎన్నో కొత్త పరవళ్ళు తొక్కుతూ ఇవాళ డెవలప్మెంట్లో ఆంధ్రప్రదేశ్ పరిగెడతా ఉంది. కానీ ఒక్కటి నేను చెప్పే అంశం అంటే వెరీ క్లియర్ అండి, నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అంశం ఉంది. అది కేంద్ర ప్రభుత్వం అబ్సల్యూట్ మెజారిటీ ఉండడం వలన అది సాధ్యం కాలేకపోతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రత్యేక హోదాకి మేము కట్టుబడి ఉన్నాం. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అది సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా మరి తెలియపరుస్తూ, చంద్రబాబు నాయుడు గారు నా పైన ఇంకా అభాండాలు, అభియోగాలు చేశాడు. ఆ భూముల్లో 150 కోట్లు కొట్టేశానంట. ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నానండి, మీరు రండి చూపించండి, ఎన్ని ఏజెన్సీలు పెట్టుకుంటారో పెట్టించుకోండి. ఆల్రెడీ మీరు కోర్టుకి వేశారు, కోర్టు అంతా కూడా క్లియర్గా ఉందని క్లీన్ చీట్ ఇచ్చి ఏదైతే మీరు కోర్టులో కేసు వేశారో కోర్టు కూడా కొట్టేసింది, హైకోర్టు. అయినా తీసుకొచ్చి నా పైన బురద జల్లే కార్యక్రమం. నేనంట ప్రతి వర్క్లోనూ 15% అంట.
ఎవడని చెప్తే నవ్విపోతారు. అంటే మనకు ఆ జబ్బు ఉంది కాబట్టి, మనకి పచ్చకామర్లు ఉంది కాబట్టి లోకం అంతా పచ్చగా కనబడుతూ ఉంటుంది. నేను 15%, 15% కాదు కదా, 0.5% కూడా మేము తీసుకోం. మేము ఎక్కడి నుంచి వచ్చాం, మా కుటుంబ నేపథ్యం ఏంటి, మేము ఏ రకంగా వచ్చాము, మావి ఎప్పుడో తాతలు ముత్తాతల దగ్గర నుంచి కూడా మేము ఆస్తులు ఉన్నవాళ్ళమే. ఇది తెలియదేమో. మాకు తిరుపతిలో స్టీల్ ప్లాంట్ ఉండేది, బెరంపూర్లో గ్యాస్ ఫ్యాక్టరీ ఉండేది, మంగళగిరిలో గ్యాస్ ఫ్యాక్టరీ ఉండేది, ఐస్ ఫ్యాక్టరీ ఉండేది. ఇంకా మేము చాలా బతికిన వాళ్ళం. ఇంకా ఆస్తులు అమ్ముకుని వాళ్ళ రాజకీయాల్లో ఇంకా ఒక రకంగా చేస్తే రాజకీయాల్లో ఆస్తులు అమ్ముకున్న వాళ్ళం మేము. మాకు ఆ రకమైన అవినీతి కార్యక్రమాలు చేయాల్సిన దౌర్భాగ్య పని మాకేం పట్టలా. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నాం, మేము ఇవాళ ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేస్తున్నాము అంటే అందరూ చెప్తా ఉంటారు, ఏదో పైకి చెప్తా ఉంటాడు రాజకీయ నాయకులు సంపాదించుకోరా అని. సంపాదించుకుంటే వ్యాపారాలు చేసుకుని నీతిగా సంపాదిస్తాం అంతే తప్పితే రాజకీయాల్లో నిజంగానే మేము చెప్తున్నాం,